హలో టెల్చీ పీపుల్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు టెల్చీస్ అండ్ మెన్యూస్ ఎపిసోడ్ 61. యెస్. సో, 60 మార్కును కూడా దాటేసామనమాట. అండ్ ఈ 61లో మీకు బోలెడన్ని క్రేజీ అంటే క్రేజీ న్యూసెస్ ఉన్నాయి. అండ్ అంతేకాదు తెలుగు డబ్ రిలేటెడ్ కూడా కొన్ని లీక్స్ ఉన్నాయి. కొన్ని రిలీజెస్ ఉన్నాయి. సో, వీటన్నిటి గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో, ఆబ్వియస్లీ వీడియో ఈస్ గోయింగ్ టు బి గ్రేట్. సో, ఎండ్ వరకు చూడండి. తెలుగు డబ్ లాస్ట్‌లో అయితే ఉంటుంది యాజ్ యూజువల్. ఇంకా ఆలస్యించకుండా ఫస్ట్ నుంచి విషయంకెళ్ళిపోతే సో, 'డేమన్స్ ఆఫ్ ద షాడో రీలమ్' యానిమే రిలీజ్ అయింది. అందరికీ తెలిసిందే కదా! సో, యానిమే రివ్యూ కూడా ఇచ్చాను. చూడాలనుకుంటే చూడండి. సో, ఇప్పుడు 'డేమన్స్ ఆఫ్ ద షాడో రీలమ్' యానిమే సీజన్ 1 చూసుకుంటే టోటల్ 24 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయన్నమాట. సో, ఆబ్వియస్లీ 'బోన్స్' నుంచి వస్తుందంటే సీజన్‌లో 24 ఎపిసోడ్స్ లేకుండా అయితే రాదు కదా! సో, 24 ఎపిసోడ్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. ఇక నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్' సీజన్ 4 చూసుకుంటే మనకి టోటల్ 16 ఎపిసోడ్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి. ఇండియాలో క్రంచీ రోల్ ఆర్ నెట్‌ఫ్లిక్స్ ఏ ప్లాట్‌ఫార్మ్ తీసుకొని రాలేదు. ఇది చూసుకుంటే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో యానిమే టైమ్స్‌లో ఉందనమాట. నేను ఇంకా చూడలేదు. బట్ చూస్తాను. సీజన్ 4 చూసి రివ్యూ అయితే ఇస్తాను. ప్రస్తుతానికైతే సీజన్ 4 16 ఎపిసోడ్స్‌కైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'డోరోడోరో' సీజన్ 2 చూసుకుంటే మనకి 11 ఎపిసోడ్స్‌కైతే కన్ఫర్మ్ అయిపోయిందనమాట ఫైనల్లీ. సో, ఇదైతే 11 ఎపిసోడ్స్ తక్కువే బట్ స్టిల్ 'డోరోహోడోరోకి' ఇదైతే ఎపిక్ అనమాట. సో, ఈ నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'గో ఫర్ ఇట్ నకమురా' ఈ యానిమే చూసుకుంటే 13 ఎపిసోడ్స్‌కైతే కన్ఫర్మ్ అయిపోయిందనమాట. సో, ఈ యానిమే కూడా చూడాలి. నేనింకా చూడలేదు. చూస్తే రివ్యూ ఇస్తా. ఇక నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'ద డిటెక్టివ్ ఈజ్ ఆల్రెడీ డెడ్' సీజన్ 2 చూసుకుంటే మనకి అక్టోబర్ 2026కి అయితే కన్ఫర్మ్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు దానికి సంబంధించిన ఒక క్యూజువల్ రిలీజ్ చేశారు. అదైతే స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. సో, నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే బై ద వే మనకి 'వన్ పీస్ ఎల్బా ఫార్క్' అయితే రిలీజ్ అయిపోయిందనమాట. చూడాలనుకునే వాళ్ళు వెళ్లి చెక్ చేసేయండి. క్రంచీ రోల్‌లో అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది ప్రస్తుతం చూసుకుంటే గనక. సో, ఈ నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'జోజో బిజార్ అడ్వెంచర్' యొక్క 'స్టీల్ బాల్ రన్' ఏదైతే ఉందో దానికి సంబంధించిన సెకండ్ ఎపిసోడ్ కోసం అందరూ పిచ్చోళ్ళలాగా వెయిట్ చేస్తున్నాం. బట్ మనందరిని నెట్‌ఫ్లిక్స్ నిజంగానే పిచ్చోళ్ళని చేసింది. సెకండ్ ఎపిసోడ్ ఆర్ లేకపోతే సెకండ్ స్టేజ్ అన్న పేరుతోటైతే వీళ్ళు నెక్స్ట్ నుంచి అన్ని ఎపిసోడ్‌లయితే ఫాల్ 2026లో రిలీజ్ చేయబోతున్నారు. అంటే నెక్స్ట్ రాబోయే సెకండ్ ఎపిసోడ్ మనకి అక్టోబర్ ఆ టైంలో వస్తుంది. ఇప్పుడైతే రాదు. సో, మీరనుకోవచ్చు ఏంటి బ్రో ఇది ఇలాంటి షెడ్యూలింగ్ చేస్తే ఎలా అని చెప్పి. బట్ మనం ఏం చేయగలం అది నెట్‌ఫ్లిక్స్ పిచ్చోళ్ళలా చేస్తున్నారు. బట్ స్టిల్ వాళ్ళైతే కన్ఫర్మ్ చేశారనమాట. వన్స్ అక్టోబర్‌లో సెకండ్ ఎపిసోడ్ నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ అయితే వరుసగా ఎవ్రీ వీక్ అయితే ఒక ఎపిసోడ్ వస్తదని. సో, అదొక మంచి థింగ్. ఇక నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'హౌ నాట్ టు సమ్మన్ ఏ డీమన్ లార్డ్' సంబంధించిన సీజన్ 3 అయితే అఫీషియల్‌గా అనౌన్స్ అయిపోయిందనమాట. సో, ఈ నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'విచ్ హార్ట్ ఎట్లియర్' యానిమే చూసుకుంటే టోటల్ 13 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి సీజన్ 1లో. 13 ఎపిసోడ్‌లనమాట. ఇది ఆల్రెడీ మనకి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకునే వాళ్ళు వెళ్ళిపోయి చెక్ చేసేయండి. ఇక నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'యాస్ ఎ రీఇన్కార్నేట్ అరిస్టోక్రాట్ ఐ విల్ యూజ్ మై అప్రైజల్ స్కిల్ టు రైజ్ ఇన్ ద వరల్డ్' సీజన్ 3 అయితే మనకు అఫీషియల్‌గా అనౌన్స్ అయిపోయిందనమాట. ఇది చూసుకుంటే అక్టోబర్ 2026 అయితే రిలీజ్ కాబోతుంది. సో, ఈ నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'వన్ పీస్' లైవ్ యాక్షన్ నుంచి సీజన్ 3 ఏదైతే ఉందో 'ద బ్యాటిల్ ఆఫ్ అలబస్తా' అన్న పేరుతోటైతే మనకి 2027లో అంటే 2027లో రిలీజ్ కాబోతుంది. ఇక నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే మళ్ళీ 'వన్ పీస్' నుంచే 'లెగో వన్ పీస్' అయితే కన్ఫర్మ్ అయిపోయిందనమాట. ఇది చూసుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 29వ తారీఖునైతే రిలీజ్ కాబోతుంది. అండ్ ఇది యాక్చువల్‌గా మనకి చిన్న చిన్న పీసెస్ కింద ఎవరైతే మన గాడ్ ఓసప్ ఉన్నాడు కదా! సో, తనైతే స్టోరీలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడంట. సో, చూద్దాం ఎలా ఉండబోతున్నాయి తన వర్షన్‌లో. Luffy? No, me, Usopp. Quote, bravest man in East Blue saves Syrup Village. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే సేమ్ 'వన్ పీస్' నుంచే 'వన్ పీస్' రీమేక్ యానిమే ఉంది కదా! సో, ఒక చిన్న గ్లింప్స్ అయితే రిలీజ్ చేశాడు. ఏం ఉపయోగం ఇది ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ అనౌన్స్ అయినప్పుడు కూడా రిలీజ్ చేసిందే. ఇప్పుడు కూడా రిలీజ్ చేశాడు. అసలు ఉపయోగపడడానికి ఏం లేదు. బట్ స్టిల్ చూపిస్తా చూడండి. ఇక నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'మొనోనోకే ద మూవీ' చాప్టర్ 3 అదైతే ఫైనల్ చాప్టర్ అనమాట ట్రయాలజీలో. సో, ఇది చూసుకుంటే మే 29వ తారీఖున జపాన్‌లో థియేటర్స్‌లో అయితే రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు దానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మీకు అది స్క్రీన్ మీద అయితే చూపిస్తాను చూసేయండి. 尊き子種を無駄にしたのね。多くの最高位、ユキコ。ఇక నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'డేట్ ఏ లైవ్ ఎఫ్' లాస్ట్ డేట్ అనమాట. సో, ఇది చూసుకుంటే యానిమే ప్రాజెక్ట్ అఫీషియల్‌గా అనౌన్స్ అయిపోయింది. అండ్ దీనికి సంబంధించిన విజువల్ కూడా రిలీజ్ చేశారు. అదైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో, ఈ నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'అసెండెన్స్ ఆఫ్ ఎ బుక్ వర్మ్' సో, ఇది చూసుకుంటే మనకి ఒక సీరీస్ అనమాట. సీజన్ 4 రీసెంట్‌గానే స్టార్ట్ అయింది. ఎపిసోడ్ 1 రిలీజ్ అయింది. సో, ఈ యానిమేకి ఓపెనింగ్ విజువల్స్‌లో ఏఐ యూజ్ చేశారని ఫ్యాన్స్ అందరూ అయితే కనిపెట్టారు. సో, కనిపెట్టి దాన్ని ఫుల్ ట్రెండ్ చేశారు. ఇన్‌ఫాక్ట్ నేను కూడా రీసెంట్‌గా ఇన్‌స్టాలో స్టోరీ పెట్టా. 'వన్ పీస్' న్యూ యానిమే ఏదైతే ఉందో దాని మీద నాకు నమ్మకం లేదని చెప్పి.
దానికి రీజన్ చాలామంది అడిగారు. అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నా. దానికి రీజన్ ఏంటంటే ఆ స్టూడియో ఏంటి విట్ స్టూడియో. సో, ఈ బుక్ వర్మ్ యానిమే ఏదైతే ఉందో దీని సీజన్ 4 దీంట్లో ఓపెనింగ్‌లో ఏఐ యూజ్ చేశారు కదా! బ్యాక్‌గ్రౌండ్స్ కోసం. ఈ స్టూడియో కూడా విట్ స్టూడియోనే యానిమే చేసింది. సో, ఇప్పుడు అందరూ అది ఫేకు అంటే కొంతమంది డిఫెండ్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఇప్పుడు అఫీషియల్‌గా విట్ స్టూడియో వాడే చెప్పేసాడు. మమ్మల్ని క్షమించండి ఇలాగ ఏఐ యూజ్ చేసినందుకు. సో, ఇప్పుడు మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు కాబట్టి మేమైతే దీన్ని తీసేసి సెకండ్ ఎపిసోడ్ నుంచి రియల్ బ్యాక్‌గ్రౌండ్స్ తోటి మేము గీసిన బ్యాక్‌గ్రౌండ్స్ తోటి అప్‌లోడ్ చేస్తాం. అండ్ సెకండ్ ఎపిసోడ్ నుంచి మీరు వేరేది చూస్తారని చెప్పి చెప్తున్నారు. అంటే ఏంటి ఒకవేళ జనాలు పట్టించుకోకుండా చూడకుండా వదిలేసుంటే గనక అలాగే కంటిన్యూ చేసేవాళ్ళు కదా! ఎలా అయితే నాకైతే భయమేస్తుంది. రేపొచ్చే 'వన్ పీస్' ఎలా చేస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'విస్టోరియా వన్ అండ్ స్వర్డ్' సీజన్ 2 ఏదైతే ఉందో ఏప్రిల్ 12వ తారీఖున రిలీజ్ కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీని ఓపెనింగ్ థీమ్ అయితే రివీల్ అయిపోయిందనమాట మొత్తం విజువల్స్‌తో. ఓపెనింగ్ సాంగ్ పేరు చూసుకుంటే 'బిలీవర్స్' బై 'యాష్ ద హీరో'. సాంగ్ అయితే పర్లేదు. బట్ విజువల్స్ మాత్రం అద్భుతం. డైరెక్షన్ అయితే చించేశారు. మీకది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. Believers going back, back. 모난새 난망가인 오고난 ఇక నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'ఓషినోకోస్' ఇది సంబంధించిన ఒక స్పెషల్ విజువల్ అయితే రిలీజ్ చేశారనమాట. 4థ్ సీజన్ సంబంధించింది. సో, అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. బై ద వే ఇదైతే 4థ్ సీజనే కాదు. ఇది ఫైనల్ సీజన్ కూడా. సో, నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే అండ్ రెగ్యులర్ న్యూసెస్‌లో ఇది లాస్ట్ న్యూస్ అనమాట. 'హోంకై స్టార్ రైల్' గేమ్ గురించి తెలిసే ఉంటుంది గదా! సేమ్ మనకి 'గెన్షిన్ ఇంపాక్ట్' కంపెనీ నుంచే అదే హోయోవర్స్ నుంచి 'హోంకై స్టార్ రైల్' అని ఒక గేమ్ వచ్చింది. అది చాలా పాపులర్. సో, ఇప్పుడు ఇది చూసుకుంటే 'మప్పా' యానిమేషన్‌తో కలిపి ఒక కాన్సెప్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ కాన్సెప్ట్ ట్రైలర్ మాత్రం పిచ్చెక్కిచ్చింది. ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో, ఈ ట్రైలర్ చూసిన తర్వాత వీళ్ళు ఏమాత్రం తగ్గేతట్టు లేరు. సో, ఇంకొక వైపు చూసుకుంటే 'గెన్షిన్ ఇంపాక్ట్' అనౌన్స్ అయిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి యానిమే కూడా రాలేదు. ఇప్పుడు ఇది అనౌన్స్ అవ్వలేదు యానిమే బై ది వే. జస్ట్ కాన్సెప్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అదిరిపోయింది. మోస్ట్ లైక్లీ యానిమే కూడా ఫ్యూచర్‌లో రావచ్చు. అది మప్పా వస్తుందా? ఏదొస్తుందో తెలీదు. బట్ ప్రస్తుతానికైతే కాన్సెప్ట్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో, ఇప్పుడు మనం మన ఇండియన్ న్యూసెస్‌కైతే ఎళ్ళిపోదాం. మన తెలుగు డబ్బు రిలేటెడ్ న్యూసెస్‌కైతే. సో, అట్లా ఫస్ట్ న్యూస్ చూసుకుంటే 'అటాక్ ఆన్ టైటాన్' సీజన్ 1 అంతా కంప్లీట్ అయిపోయింది. మనకి మ్యూష్ ఇండియాలో 'అటాక్ ఆన్ టైటాన్' తెలుగు డబ్బు సీజన్ 1 అంతా స్ట్రీమ్ అవుతుంది. అండ్ అంతే కాకుండా సీజన్ 2 కూడా స్టార్ట్ అయిపోయింది. సీజన్ 2 ఎపిసోడ్ 1 రిలీజ్ అయింది. ఎపిసోడ్ 2 రిలీజ్ అయింది. సో, వెళ్ళిపోయి చెక్ చేసేయండి. వాళ్ళైతే బెస్ట్ అవుట్‌పుట్ ఇస్తున్నారు. సో, నన్నడిగితే మీరందరూ ఇప్పుడు చూసి సపోర్ట్ చేస్తేనే ఫ్యూచర్‌లో వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. ఆర్ ఎల్స్ దాన్ని ఎక్స్‌పెక్ట్ చేయడం మన తప్పవుతుంది. సో, ఈ నెక్స్ట్ వెళ్ళిపోతే 'డేమన్స్ ఆఫ్ ద షాడో రియలమ్' తెలుగు డబ్ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. ఎపిసోడ్ 1 ఆల్రెడీ తెలుగులో రిలీజ్ అయింది. దానికి సంబంధించిన రివ్యూ కూడా నేనిచ్చాను. చూడాలనుకునే వాళ్ళు వెళ్లి చెక్ చేసేయండి. సో, ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే సో, ఇదైతే వీడియోలో ఫైనల్ న్యూస్ అనమాట. ఐ నో తెలుగు డబ్బు తక్కువున్నాయి. బట్ స్టిల్ బెస్ట్ ఉంటాయి. ఈ న్యూస్ చూసుకుంటే 'బ్లూ బాక్స్' తెలుగు డబ్ రాబోతుంది. యెస్. సో, మనందరికీ తెలిసిందే. 'బ్లూ బాక్స్' చూసుకుంటే ఒక నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ యానిమే సీరీస్. అండ్ అటువంటి 'బ్లూ బాక్స్' తెలుగు డబ్బు స్టార్ట్ అయిపోయినట్టు మనకైతే ఒక చిన్న లీక్ వచ్చింది. సో, దీన్ని బట్టి చూసుకుంటే 'బ్లూ బాక్స్' తెలుగు డబ్ రాబోతుంది. ఇన్ కేస్ ఇది మాక్సిమం ఇన్ కేస్ ఏంటి ఇది నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ యానిమే. సో, కాబట్టి నెట్‌ఫ్లిక్స్‌లోనే వస్తుంది. ఐయామ్ వెయిటింగ్ ఏ రేంజ్‌లో డబ్బింగ్ చేస్తారో, ఎలా ఉండబోతుందని. అండ్ ఫైనల్లీ ఇట్ లుక్స్ లైక్ నెట్‌ఫ్లిక్స్ ఈస్ డూయింగ్ సంథింగ్. సో, వాళ్ళ సెకండ్ యానిమే ఇదే అవుతుందేమో అనుకుంటున్నా. చూద్దాం ఇది రియల్ అవ్వాలని కోరుకుందాం. ప్రస్తుతానికైతే లీక్ మాత్రమే. అఫీషియల్ కన్ఫర్మేషన్ వరకు వెయిట్ చేయండి. సో, ఇదనమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. మరి నెక్స్ట్‌లో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.